ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 34వ కీర్తన మొదటి వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డారా, ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి. ఈ దినములలో చాలామంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సన్నుతిస్తూ ఉంటారు. మరికొందరు ఆరాధన జరిగినప్పుడే ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణమున నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకని? ఇతని జీవితంలో ప్రభు అనేకమైనటువంటి మేలులు చేసి ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో యేసయ్య అనేకమైనటువంటి మేలులు చేయాలి అంటే నీవు కూడా ఎల్లప్పుడూ ప్రతి క్షణమున ప్రభువుని సన్నుతించే వ్యక్తిగా, అనగా స్తుతించేటువంటి వ్యక్తిగా నీవు నిలిచి ఉండగలిగితే నా దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి నువ్వైతే అనేక దినములుగా ప్రభుని స్తుతిస్తున్నావు, ఆరాధన చేయుచున్నావు, ఇంకా నువ్వు ప్రభు నిన్ను ఆశీర్వదించలేదేమో. ఇకనైనా సరే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నిత్యముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని కీర్తనకారుడు అన్నట్లుగా మేము నా తండ్రి ప్రతినిత్యము మీ నామమును స్తుతించడానికి సహాయము చేయండి. ఇప్పటికే నీ బిడ్డలు చేయుచున్నారు, వారిని మీరు బహుగా ఆశీర్వదించండి. భక్తుని నాయన మీరు బహుగా ఆశీర్వదించి ఉన్నారు. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.